ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, రేడియో వెరితాస్ ప్రేక్షకులారా, ఈనాడు మనం పునీత పేతురు పౌలుల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. పీటర్ అండ్ పౌల్. పేతురు గారి జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. గోషి పెట్టుకొని చేపలు పట్టుకునేటువంటి వ్యక్తి పేతురు గారు. మనుషులు పట్టువానిగా తీర్చిదిద్దుతాను అని క్రీస్తు భగవానుడు తన దైవ పిలుపునిచ్చినప్పుడు అన్నిటిని వదిలిపెట్టి తన సహోదరుడితో యేసుని అనుసరించిన గొప్ప వ్యక్తి పేతురు గారు. 3 సంవత్సరాల పాటు యేసుతో కలిసి నడిచాడు. ఆయనతో కలిసి అనేక అద్భుతాలకు ఆయన సాక్షిగా ఉన్నాడు. లాజరు మరణం కావచ్చు, సజీవంగా బాలికను లేపినప్పుడు కావచ్చు, అనేక గొప్ప విషయాల్లో యేసుతో కలిసి నడిచిన వ్యక్తి పేతురు గారు. ఆయన ఎవరో నాకు తెలియదని బొంకిన వ్యక్తి కూడా పేతురు గారే. కానీ అలాంటి వ్యక్తి చేతుల్లో శ్రీ సభను ఒక బాధ్యతగా క్రీస్తు భగవానుడు అప్పగించాడు. తర్వాత యేసు నాకు తెలుసని ఆయన ఎక్కి ఎక్కి ఏడ్చి పశ్చాత్తాపడిన గొప్ప వ్యక్తి పేతురు గారు. మరియ తల్లి యొక్క ప్రోత్సాహంతో చీకటి గదుల్లో ప్రార్థన చేసుకొని పెంతుకోస్తు పండగ నాడు ఆత్మను స్వీకరించిన ఇదే పేతురు, ఇదే అజ్ఞాని, ఇదే అవిశ్వాసి ఆయన ప్రసంగిస్తున్నంటే అనేక భాషల్లో ప్రజలకు ఆ వాక్కును అందించటం, 12,000 మందికి ఒకే రోజు ఆయన జ్ఞానస్థానం ఇవ్వటం, ఆయన ఆత్మతో పరిపూర్ణుడై శక్తివంతుడిగా మొట్టమొదటి పోపుగారుగా ప్రసంగించి ప్రజలను యేసు వైపు నడిపించిన గొప్ప వ్యక్తి పేతురు గారు. ఆయన శ్రీసభ నిర్మాణానికి ఒక శ్రామికుడిగా శ్రమించాడు. పేతురు గారు అందరిని కలుపుకొని ఒక శ్రీసభ నిర్మాణం కోసం క్రీస్తునికి సైన్యం ఏర్పాటు చేస్తూ ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఆయన వేద సాక్షిగా చంపివేశారు సైనికులు. ఆయన శిలోమరానిపై మరణింపచేసేటప్పుడు నా యేసు వలె నేను మరణించను, నన్ను తల క్రిందులుగా శిలోమరానిపై వేసి హింసించి నన్ను చంపండి తన జీవితాన్ని చివరి రక్తపు బొట్టు చిందించే వరకు కూడా యేసునామం కోసం, యేసుమయం కోసం మరణించినటువంటి గొప్ప వ్యక్తి పేతురు గారు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, పౌలు మహర్షి సౌలుగా ఉన్నప్పుడు యేసు అనే నామం ఎవరైతే పలికారో వాళ్ళ గొంతులను తెగ నరికేవాడు. అలాంటి వ్యక్తి పౌలుగా మారి యేసు దర్శనాన్ని పొంది అనేకుల స్వార్థ కోసం 13 లేఖలు బైబిల్ గ్రంథంలో రాసిన గనుడు పౌలు మహర్షి. ఆయన జీవితం అనేక శ్రమలు పొందాడు, అనేక దెబ్బలు పొందాడు, అనేక ప్రమాదాలకు గురయ్యాడు. అయినప్పటికీ కూడా యేసుని అన్యులకు ప్రకటించినటువంటి అపోస్తుడు పౌలు మహర్షి. వీళ్ళిద్దరి జీవితం చాలా ముఖ్యమైనది మన విశ్వాసానికి. శ్రీసభ నిర్మాణంలో వీరిద్దరి పాత్ర చాలా ప్రాముఖ్యమైనదని తల్లి శ్రీసభ మనకు తెలియజేస్తుంది, బైబిల్ గ్రంథం కూడా మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియమైన విశ్వాసులారా, ఇన్ని శ్రమలు మనకు లేవు, ఇన్ని వేద మరణాలు మనకు లేవు, ఇన్ని కష్టాలు మనకు లేవు. మన విశ్వాస యాత్రలు అన్నీ చాలా సుఖమయంగా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని సమస్యలు, ఇబ్బందులు, మరణాలు తప్ప. కానీ క్రైస్తవులు మనం అందరం కూడా అదృష్టవంతులం. చక్కగా ఏసీలో మనం దైవవాక్కును వినగలుగుతూ ఉన్నాం. పెద్ద పెద్ద దేవాలయంలో మనం దేవుని వాక్కును వినగలుగుతూ ఉన్నాం. పుణ్యక్షేత్రాలు నిర్మించగలుగుతూ ఉన్నాం. వీళ్ళిద్దరి జీవితాన్ని పరిశీలించినట్లయితే రక్తపు పునాదులపైన శ్రీసభ నిర్మించబడింది అన్నదానికి చక్కటి ఉదాహరణ వీళ్ళిద్దరు. పౌలు మహర్షిని తలను రోము నగరంలో తెగ నరుకుతూ ఉంటే, నా యేసు కోసం నేను మరణిస్తాను, నేను జీవించిన మరణించిన ఆయన కోసమని తన తలను తెగనరే వారికి తన జీవితాన్ని సమర్పించాడు పౌలు మహర్షి. కనుక వీళ్ళిద్దరి జీవితాన్ని మన ఆదర్శంగా తీసుకొని నేను ఎంతవరకు నా క్రీస్తు కోసం శ్రమలు పొందగలను, శ్రీసభ వ్యాప్తి కోసం నా వంతు నేను ఏ విధంగా కృషి చేయగలను, కొంతవరకు మనం ఆలోచన చేసినట్లయితే మన వంతుగా దైవరాజ్య నిర్మాణంలో భాగస్థులం అవుతాం. ప్రియమైన విశ్వాసులారా, పేతురు పౌలుల పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటూ వారి వలె జీవించడం కోసం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక.